హాయ్ అండి, వెల్కమ్ టు బెజవాడ ప్రాపర్టీస్. ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీ ప్రాపర్టీస్ ఏమైనా సేల్ చేయాలనుకుంటే సో మా కాంటాక్ట్ నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వండి. సో మేమైతే సేల్ చేసి పెడదాం అనమాట. ఇప్పుడు మనం చూస్తున్నది వచ్చేసి ఇది ఒక 3 బెడ్రూమ్ ఫ్లాట్ అండి. ఫ్లోర్ కి ఒకే ఒక ఫ్లాట్ ఉన్నటువంటి 3 BHK ఫ్లాట్ అనమాట. ఇది వచ్చేసి మనకు పోరంకిలో అయితే అవైలబిలిటీలో ఉందండి. సో పోరంకిలో మెయిన్ రోడ్డుకి బందర్ రోడ్డుకి కానీ అండ్ కామినేని హాస్పిటల్ రోడ్డు ఏదైతే ఉందో ఆ రోడ్డుకి కానీ సో చాలా అంటే చాలా నియర్ బై లోనే వచ్చేస్తుందండి. సో మీకు జస్ట్ వాకబుల్ డిస్టెన్స్ లోనే వచ్చేస్తుంది అనమాట. అండ్ ఇది మీకు వచ్చేసి వెంటిలేషన్ అయితే ఎక్సలెంట్ గా ఉండిద్దండి. సో మన బికాజ్ ఎందుకంటే 2 వైపులా రోడ్డు అయితే ఉండిద్ది. సో నార్త్ వైపు రోడ్డు ఉండిద్ది అండ్ వెస్ట్ వైపు కూడా ఇంకో రోడ్డు అయితే ఉండిద్దండి. 2 రోడ్లు కార్నర్ బిట్ అనమాట. సో ఇప్పటివరకు మన హాల్ అయితే చూసాం. ఇది వచ్చేసి కిచెన్ కమ్ డైనింగ్ ఏరియా వచ్చేస్తుందండి. సో కిచెన్ లోంచి మళ్ళీ బయటకు వాష్ ఏరియా అయితే ప్రొవైడ్ చేశారు, అది కూడా చూపిస్తాను. ఇది వచ్చేసి మనకు ఫ్లోర్ కి వచ్చేసి ఒకే ఒక ఫ్లాట్ వస్తుందండి. టోటల్ గా 5 ఫ్లోర్స్ అయితే ఉండిద్ది అనమాట. మీకు ఇండిపెండెంట్ గా ఓన్లీ ఒక ఫ్లాట్ కావాలన్నా సేల్ చేస్తారు, లేదంటే ప్రెసెంట్ అయితే బిల్డింగ్ మొత్తం అంతా కూడా ఉందండి. సో బిల్డింగ్ మొత్తం అంతా కూడా సేల్ చేస్తారు అనమాట. సో మీకు ఈచ్ ఫ్లాట్ వచ్చేసి 85 lakhs అయితే చెప్తున్నారు. ఒక్కొక్క ఫ్లాట్ వచ్చేసి 85 లక్షలు అయితే చెప్తున్నారండి వితౌట్ వుడ్ వర్క్ తోటి. లేదు మీకు విత్ వుడ్ వర్క్ తోటి కావాలన్నా గానీ సో వుడ్ వర్క్ కూడా చేసి ఇస్తారనమాట. సో దానికి కాస్ట్ అనేది వేరియేషన్ ఉంది. సో మీకు కన్స్ట్రక్షన్ గానీ అంతా కూడా చాలా అంటే చాలా ఎక్సలెంట్ గా కట్టారండి. మొత్తం అన్ని కూడా గ్రానైట్ గుమ్మాలే పెట్టారు, కిటికీలకు గానీ గుమ్మాలు గానీ. సో సీలింగ్ గానీ సీలింగ్ లైట్స్ గానీ ఎవ్రీథింగ్ అన్ని కూడా టోటల్ గా కంప్లీట్ అయిపోయినాయి. సో మన చుట్టూరు వచ్చేసి మనకి సెట్ బ్యాక్స్ గానీ అన్ని వదిలి కట్టారండి. సో దట్ ఏంటంటే మీకు 2 వైపులా రోడ్డు ఉంది కాబట్టి మీకు వెంటిలేషన్ అంతా కూడా చాలా అంటే చాలా సూపర్ గా వచ్చేస్తుంది అనమాట. ఎవరైనా టోటల్ బిల్డింగ్ మొత్తం కొనాలనుకున్నా గానీ సో ప్రెసెంట్ అయితే అవైలబిలిటీలో ఉందండి. సో బిల్డింగ్ మొత్తం అంతా కూడా అవైలబిలిటీలో ఉందన్నమాట. సో మీకు కొనాలి అనుకుంటే ఇది మన టోటల్ గా వచ్చేసి 1650 SFT లో వస్తుందండి. సో మీ ప్లింత్ ఏరియా వచ్చేసి 1300 వచ్చేసి ప్లింత్ ఏరియా వస్తుంది. 48 గజాలు అయితే అండివే షేర్ వస్తుందండి. ఇది టోటల్ గా వచ్చేసి 240 గజాలు అనమాట. సో ఇది వచ్చేసి సెకండ్ బెడ్రూమ్ అండి. ఇందా చూసి మన మాస్టర్ బెడ్రూమ్ అనమాట. ఇందులో నుంచి మనకు బాల్కనీ అయితే ప్రొవైడ్ చేశారు. సో మీకు చుట్టూరంతా కూడా డెవలప్ అయిపోయిన ఏరియా అండి. సో చూస్తున్నారు కదా 2 వైపులా రోడ్డు అయితే ఉందన్నమాట. అండ్ మీకు ఇది వచ్చేసి ఇంకా మన సిద్ధార్థ కాలేజ్ దగ్గర నుంచి ఫ్లైఓవర్ వచ్చింది కదండి, దాని ఎక్స్టెన్షన్ కి 80 feet రోడ్డు ఏదైతే ఉందో సో ఆ రోడ్డుకి చాలా అంటే చాలా నియర్ బై అండి. జస్ట్ ఒక బిల్డింగ్ పక్కనే దీనికి రోడ్డు అయితే వచ్చేస్తుంది అనమాట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.